Hello friends, good evening to all of you. Welcome to our channel. మన స్పెషల్ ప్రోగ్రామ్ ఏకలవ్య ఎక్స్ప్రెస్ ఈ రోజులో మనం డిస్కస్ చేయబోయేది ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్లో కాప్ సమ్మిట్స్ అనే టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ చూస్తున్నట్టయితే కనుక మనకి ఏకలవ్య ఎక్స్ప్రెస్ అని చెప్పేసి మనం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. ఇది మనకి 4th వీడియో. లాస్ట్ 3 వీడియోస్ మీరు మిస్ అయినట్టయితే కనుక మీకు సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. గ్రూప్ 1 ర్యాపిడ్ రివిజన్ అనేది ఆ ప్లేలిస్ట్లో లాస్ట్ 3 వీడియోలు చూడొచ్చు. మనం ఇంతకుముందు మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ సమ్మిట్స్, అలానే నిన్న మనం స్పేస్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం కాప్ సమ్మిట్స్లో మెయిన్గా కాప్ 27, కాప్ 28 గురించి మాట్లాడుకుంటాం. ఇన్ కేస్ ఈ వీడియో మీకు బాగా అనిపించిందంటే కనుక రిమైనింగ్ కాప్ సమ్మిట్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయమంటే డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. సరే, ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోయేటటువంటి అంశాలు ఏందో చెప్తాను ఒకసారి నేను మీకు. కంటెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఈ యొక్క కాప్ మీటింగ్స్ని అంటే ఏ అగ్రిమెంట్ ప్రకారం కండక్ట్ చేస్తారంటే UNFCCC అన్న అగ్రిమెంట్ ప్రకారం కండక్ట్ చేస్తారు. కాబట్టి మీకు UNFCCC అంటే తెలియాలి. దాని తర్వాత కాప్ 28లో మనం తీసుకున్నటువంటి ఇంపార్టెంట్ హైలైట్స్ అదొకటే తెలియడంతో పాటు మీకు కాప్ 28లో ఇండియా కంట్రిబ్యూషన్ ఏంటి, అంటే ఇండియా ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుందా కాప్ 28లో, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాప్ 27 మనం డిస్కస్ చేస్తాం. కాప్ 27 యొక్క మేజర్ అవుట్కమ్స్ ఏందో మనం డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా ఇండియా యొక్క ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకునే క్రమంలో ఇండియానే కాదు ఏ కంట్రీ అయినా కూడా వాళ్ళ యొక్క కార్బన్ ఎమిషన్స్ని, కార్బన్ ఉద్గారాలని ఎంత తగ్గించుకుంటాం అని చెప్పేటటువంటి ఒక టర్మ్ను మనం ఏమంటామంటే నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్ NDC అంటాం. మన ఇండియా NDC రీసెంట్గా మాడిఫై చేసుకుంది. ఆ NDC మాడిఫైడ్ చేసుకున్నటువంటి టార్గెట్స్ ఏంది అనేది వీడియో చివరిలో మనం మాట్లాడుకుంటాం. ఇది ఓవరాల్గా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్స్. ఓకే, ఫస్ట్ కాప్ 28. కాప్ 28 కన్నా ముందు అసలు మీకు కాప్ సమావేశాలు అంటే తెలియాలి. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అండ్ మీనింగ్. అంటే మీనింగ్ ఏంది? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు ఏవైతే గనక ఒక అగ్రిమెంట్ని సైన్ చేసినాయో ఆ అగ్రిమెంట్ సైన్ చేసినటువంటి దేశాలని ఎవ్రీ ఇయర్ కూడా మీట్ అవుతాయి. ఓకే, మరి అగ్రిమెంట్ ఆ పేరేంటి? ఆ అగ్రిమెంట్ పేరు వచ్చేసి మనకి UN ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. UN ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, దీన్ని మనం UNFCCC అంటాం. ఈ అగ్రిమెంట్ దేనికి సంబంధించింది? క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుని తగ్గించేదనమాట, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని తగ్గించేది, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించేది, రెన్యూబుల్ ఎనర్జీని పెంచేది. ఇదనమాట ఈ అగ్రిమెంట్ సంబంధించింది. మన ఈ అగ్రిమెంట్ సైన్ చేసుకుంది ఎప్పుడు? 1994. ఓకే, నేను ఇంకొక వీడియోలో కాప్ సమావేశాల గురించి చెప్తానన్నా కదా, మీకు ఎవరైనా ఐడియా ఉంటే చెప్పండి. ఫస్ట్ కాప్ సమావేశం ఎక్కడ జరిగింది, ఫస్ట్ కాప్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఇప్పుడు మీకు కాప్ సమావేశాలు అంటే ఇయర్లీ జరిగేటటువంటి మీటింగ్స్. ఈ కంట్రీస్ అన్ని కూడా ఏ అగ్రిమెంట్ మీద సైన్ చేసినో తెలిసింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతుంది ఏంది వీడియోలో మనం? కాప్ 28 అంటే 28వ మీటింగ్ అనమాట. మరి కాప్ 28 ఎక్కడ జరిగింది? మీకు దుబాయ్ UAEలో జరిగింది కాప్ 28. కాప్ 28ని మనకి డిఫైన్ చేస్తున్నటువంటి అగ్రిమెంట్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఈసారి కాప్ 28లో మెయిన్గా మీరు ఫోకస్ చేసినటువంటి ఈ యొక్క 4 థీమ్స్ ఏంటి? టెక్నాలజీ ఇన్నోవేషన్, అలానే ఇంక్లూజన్ అంటే అందరికీ కూడా ఈ యొక్క టెక్నాలజీ ఫలాలు అందాలని చెప్పేసి, ఫ్రంట్ లైన్ కమ్యూనిటీస్ అంటే ఎవరైతే కనుక క్లైమేట్ చేంజ్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటటువంటి కమ్యూనిటీస్ ఉంటాయో, ఎవరైతే కనుక వల్నరబుల్ కమ్యూనిటీస్ ఉంటాయో వాళ్ళనమాట. దాంతోపాటు డెవలపింగ్ అండ్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, అలానే ఐలాండ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి. నెక్స్ట్ ఫినాన్స్, ఈ యొక్క క్లైమేట్ చేంజ్ని మనం తగ్గించడానికి, గ్రీన్ హౌస్ గ్యాస్ని తగ్గించడానికి మనకు కావాల్సినటువంటి ఫినాన్స్. ఈ యొక్క 4 థీమ్స్తో ముందుకెళ్తున్నారు ఈసారి. ఓకే, UNFCCC. మరి యొక్క UNFCCC అగ్రిమెంట్ని మనం చేసుకుంది ఎప్పుడు? 1992. అగ్రిమెంట్ ఎప్పుడు అమల్లో నుంచి వచ్చిందని చెప్పాను? 1994 నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పాను. 1992లో ఈ అగ్రిమెంట్ని ఏ సమ్మిట్లో సైన్ చేసుకున్నారు కంట్రీస్ అన్నీ కూడా? UN ఎర్త్ సమ్మిట్, దీన్ని మనం రియో సమ్మిట్ అని కూడా అంటాం. 1992 రియో సమ్మిట్ లేదా ఎర్త్ సమ్మిట్ 1992. అగ్రిమెంట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది 1994. ఈ అగ్రిమెంట్ పైన మనకి అంటే మెంబర్ కంట్రీస్ సైన్ చేసినటువంటి కంట్రీస్ 197. ఓకే, నెక్స్ట్ ఈ UNFCCC నుంచే మనకి చాలా అగ్రిమెంట్స్ వచ్చినాయి. అందులో వన్ ఆఫ్ ద అగ్రిమెంట్ ఏంటంటే ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్కి సోర్స్ ఏదని చెప్పొచ్చు మనం? UNFCCC అని మనం చెప్పొచ్చు. దీని యొక్క సెక్రటేరియట్ అంటే UNFCCC యొక్క సెక్రటేరియట్ మనకి జర్మనీలోనే బాన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ సరే మనకి ఇక్కడ నేను 2 రిపోర్ట్ చెప్పాను మీకు. ఒకటేమో UNFCCC, ఇది ఫస్ట్ రిపోర్టు. దాని నుంచి వచ్చింది మనకి ప్యారిస్ క్లైమేట్ రిపోర్టు లేదా ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. ఈ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ని మనం కరెక్ట్గా ఫాలో అవుతున్నామా లేదా, మనం ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో ఏమైతే అనుకున్నామో అవిటిని మనం అచీవ్ చేస్తున్నామా లేదా అని రెగ్యులర్గా మనం ఎవాల్యుయేషన్ చేసుకుంటాం అనమాట. ఆ ఎవాల్యుయేషన్ చేసుకోవడానికి మనం ఏమంటాం? గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ అంటాం. వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో వచ్చినా కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. గ్లోబల్ స్టాక్ టేక్, స్టాక్ అంటే ఏంది? మనం ఎంత చేసినాము ఏంటి, ఇంకెంత చేయాలని మనం స్టాక్ లెక్కిస్తాం కదా,
మనకి అకౌంట్లో అలా అనమాట. గ్లోబల్ స్టాక్ టేక్ రిపోర్ట్ ఇది ఏ అగ్రిమెంట్ ప్రకారం? ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లోని ఆర్టికల్ 14 క్లాస్ 1 ప్రకారం అనమాట. అంటే మనం ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ని ఇప్పటివరకు ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఇంకా ఎంత ప్రోగ్రెస్ దీనివైపు మనం సాధించాల్సి ఉందని చెప్పేసి. సరే, నెక్స్ట్ ఇప్పుడు మీకు COP28లో వచ్చినటువంటి అవుట్కమ్స్ ఏంది, COP28లో ఇండియా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంది డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్త వినండి. నెంబర్ 1, COP28లో వచ్చినటువంటి ఫస్ట్ అవుట్కమ్ ఏంటంటే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. అసలు ఏంది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది? అంటే మనకి ఇప్పుడు క్లైమేట్ చేంజ్ జరుగుతుంది కదా, వాతావరణ మార్పు జరుగుతుంది. వాతావరణ మార్పుని లేదా క్లైమేట్ చేంజ్ని మనం 2 విధాలుగా ట్యాకిల్ చేయొచ్చు. ఒకటి, ఈ యొక్క క్లైమేట్ చేంజ్ జరగకుండా ఆపడం ద్వారా. 2, ఈ యొక్క క్లైమేట్ చేంజ్ జరుగుతూ ఉండడం వల్ల ఏ దేశాలు అయితే కనుక ఇవి చాలా డ్యామేజ్ అవుతున్నాయి వాటికి హెల్ప్ చేయడం ద్వారా. మనం ఇన్ని రోజులు ఫస్ట్ దానిపైనే కాన్సన్ట్రేట్ చేసినాం, అంటే క్లైమేట్ చేంజ్ జరగకుండా ఆపడంపైనే కాన్సన్ట్రేట్ చేసినాం. దాని గురించి అని చెప్పేసి మనం గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనే దాన్ని కూడా ఒకటి క్రియేట్ చేసుకున్నాం, లేదా గ్లోబల్ క్లైమేట్ ఫండ్ అనే దాన్ని కూడా క్రియేట్ చేసుకున్నాం. కాకపోతే సరే, మనం ఆపడం అటు ఉంచితే కనుక మరి ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ జరుగుతుంది కదా, చాలా కంట్రీస్ డ్యామేజ్ అవుతున్నాయి కదా, కొన్ని ఐలాండ్స్ మునిగిపోయే అవకాశం కూడా ఉంది కదా, మరి వాటి పరిస్థితి ఏంది, వాటికి డబ్బులు ఎవరు ఇవ్వాలి? దాని గురించి మనం తీసుకొచ్చింది లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. ఈ యొక్క లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది మెయిన్గా కంపన్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. మరి దీన్ని ఎవరి కంట్రోల్లో ఉంటుంది? ఇప్పుడు తాత్కాలికంగా టెంపరీగా మాత్రమే, పర్మనెంట్ కాదు, టెంపరీగా వరల్డ్ బ్యాంక్ అనేది దీన్ని హోస్ట్ చేస్తుంది. ఎన్ని సంవత్సరాలు? 4 ఇయర్స్. నెక్స్ట్, దీనికి మరి ఈ యొక్క ఫండ్ నుంచి డబ్బులు ఎవరు దీన్ని బెనిఫిట్ పొందొచ్చు? ఆల్ ద డెవలపింగ్ కంట్రీస్ లేదా అండర్ డెవలప్డ్ కంట్రీస్ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు వాళ్ళ కంట్రీలో జరిగినటువంటి డ్యామేజ్ని బట్టి. దాంతోపాటు ఇందులో డెవలపింగ్ కంట్రీస్, దాంతోపాటు అండర్ డెవలప్డ్ లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ కూడా ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి డబ్బులు. దాంతోపాటు కొన్ని ఐలాండ్స్ ఉంటాయి కదా, స్మాల్ ఐలాండ్స్, వాటన్ని కూడా ఒక పర్సంటేజ్ ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనే దాన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకే, దాంతోపాటు మరి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి అంటే ఎవరెవరు ఎంత కంట్రిబ్యూట్ చేయాలి, ఎప్పుడు ఎంత, అంటే లైక్ ఎవరెవరికి ఎంత వస్తుంది, ఎవ్రీ ఇయర్ ఎంత ఇస్తారు, ఈ ఫండ్ నుంచి హెల్ప్ చేస్తారు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. యాక్చువల్లీ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనే కాన్సెప్ట్ మనం COP27లో తీసుకొచ్చాం. ఇప్పుడు COP28లో దీనికి కొద్దిగా ఒక స్టెప్ ముందు పడిందని చెప్పొచ్చు. ఇది ఫస్ట్ అవుట్కమ్. సెకండ్ అవుట్కమ్ ఏంటంటే ఫ్రేమ్వర్క్ ఆన్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్. ఫర్ ద ఫస్ట్ టైం COP సమావేశాల్లో అన్ని దేశాలు కూడా యాక్సెప్ట్ ఏం చేసినాయంటే మనం ఫ్యూచర్లో ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాల నుంచి ట్రాన్సిషన్ అవ్వాలి, అంటే చేంజ్ అవ్వాలి అని చెప్పేసి క్లియర్గా ఫస్ట్ టైం అక్నాలెడ్జ్ చేసినాయి అనమాట. ఎప్పటివరకు మనకి 2050 కల్లా నెట్ జీరో అచీవ్ చేయాలని. మరి ఇండియా టార్గెట్ ఏంది? నెట్ జీరో విషయంలో వాట్ ఈజ్ ద ఇండియా టార్గెట్? ఈ యొక్క మనకి UNFCCC అంటే COP28 టార్గెట్ ప్రకారం 2050 మన ఇండియా టార్గెట్ ఏంది? మరి ఇలా ఫాజిల్ ఫ్యూయల్స్ని తగ్గించాలి అంటే కనుక మరి ఆయిల్ని ఏవైతే కనుక ప్రొడక్షన్ చేస్తున్నాయో కంట్రీస్ వాటి ఏమంటారు? ఆబ్వియస్గా వాళ్ళు ఏమంటారు? అపోజ్ చేస్తారు. కాబట్టి అపోజ్ చేసినప్పటికీ కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈసారి COP28 మీటింగ్ ఎక్కడ జరిగింది? ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ అయినటువంటి UAEలోనే జరిగింది. ఇది సెకండ్. థర్డ్ వన్ రెన్యూబుల్ ఎనర్జీ, దాంతోపాటు ఎనర్జీ ఎఫిషియన్సీ. ఈ రెండింటి విషయంలో ఒక స్పెసిఫిక్ టార్గెట్స్ కూడా COP28 ఇచ్చింది. ఏంటి ఆ టార్గెట్? రెన్యూబుల్ ఎనర్జీ విషయంలో మనకి యొక్క రెన్యూబుల్ ఎనర్జీని ట్రిపుల్ చేయాలి. గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీని ఎంత చేయాలంటున్నారు వీళ్ళు? 11,000 గీగావాట్స్ వరకు కూడా ట్రిపుల్ చేయండి అంటున్నారు. ఇది ఫస్ట్. అలానే ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదివరకు నార్మల్ లైట్లు వాడేవాళ్ళం, తర్వాత ఇప్పుడు మనం LED ల్యాంప్స్ వాడుతున్నాం. మనం ఈ యొక్క CFL ల్యాంప్స్ అంటే మనం ఎనర్జీ అంటే మనము ఈవెన్ ఫ్రిడ్జ్లలో కూడా 4 స్టార్ 5 స్టార్ ఏసీలలో కూడా అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ, ఎనర్జీని మనము ఈ యొక్క యూజ్ చేసుకోవడంలో అంటే ఎనర్జీ వేస్టేజ్ని తగ్గించడం అనమాట దాన్ని. సో అంతకుముందు మనకి దీనివల్ల వచ్చినటువంటి ఫలితాలు ఇంతకుముందు 2% ఉండే, ఇప్పుడు దాన్ని 4%కి పెంచుకోవాలి. అంటే డబులింగ్ ద రేట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గెయిన్స్. ఎనర్జీని మనం ఎఫిషియెంట్గా వాడుకోవడం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు 2% నుంచి 4%కి పెంచుకోవాలి. ఎప్పటిలోపు? 2030 లోపు అనమాట. ఇందులో మన ఇండియా చాలా ఫ్రంట్ రన్నర్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియా చాలా విషయాలలో ఎనర్జీ సేవింగ్ని ఎంకరేజ్ చేస్తుంది. ఈవెన్ మీరు గుర్తుంటే కనుక ఈవీ వెహికల్స్ని కానీ అండ్ ఇప్పుడు మనకి ఈ ఫ్రిడ్జ్ ఏసీ రేటింగ్స్లలో కూడా చేంజ్ వచ్చింది. మీకు ఎవరన్నా అడగండి, చేంజ్ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఎనర్జీ సేవింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫోర్త్ వన్ గ్లోబల్ గోల్ అండ్ అడాప్టేషన్. ఏంటిది మనకి? అంటే మనకి క్లైమేట్ మారుతున్నటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా ఎలా అడాప్ట్ చేసుకోవాలి అని కంట్రీస్ని అవేర్నెస్ చేయడానికి కోసం అని చెప్పేసి గ్లోబల్ గోల్ అండ్ అడాప్టేషన్ అని తీసుకున్నారు. ఇందులో మనకు ఫండింగ్ కూడా ఉంటుంది కంట్రీస్ని అవేర్నెస్ చేయడానికి కోసం అని చెప్పేసి మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళు ఎలా మారాలి అని చెప్పేసి. ఎస్పెషల్లీ మనం ప్యారిస్ అగ్రిమెంట్లో మనం ఇండస్ట్రియల్
ఇండస్ట్రియల్ లెవెల్స్ ముందుతో కంపేర్ చేసినట్టయితే కనుక టెంపరేచర్ ఇంక్రీజ్ అంటే టెంపరేచర్ రైజ్ని 1.5 డిగ్రీస్ నుంచి 2 డిగ్రీస్ మధ్యలోనే కంట్రోల్ చేయాలనుకున్నాం కదా. అలా చేయాలంటే కంట్రీస్ అనేది అడాప్ట్ అవ్వాలి. అడాప్టేషన్ కోసం అని చెప్పేసి గ్లోబల్ గోల్ అండ్ అడాప్టేషన్ తీసుకున్నాం. ఓకే, ఇందులో వీళ్ళు ఏం ఇష్యూస్ చేస్తున్నారు మెయిన్గా ఈ యొక్క వాతావరణ మార్పుల వల్ల వచ్చేటటువంటి వాటర్ స్కేర్సిటీ, నీటి తీవ్రత ఉంటుంది కదా, దాన్ని తగ్గించాలి. అలా తగ్గించాలంటే ఏం చేయాలి? ఈ యొక్క వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ వీటిని ఎంకరేజ్ చేయడం, అలానే మనకి వాటర్ హార్వెస్టింగ్ మెథడ్స్ ఇంకేమైనా ఉంటే వాటిని ఎంకరేజ్ చేయడం, ఇలాంటివి. సెకండ్ ఏంది? క్లైమేట్ రెసిలియంట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్, అంటే వాతావరణ మార్పును తట్టుకొని నిలబడేటటువంటి క్రాప్స్ని ఎంకరేజ్ చేయడం, ఇది సెకండ్. థర్డ్ ఏంది? మనకి రెసిలియంట్ అగెన్స్ట్ క్లైమేట్ రిలేటెడ్ హెల్త్ ఇంపాక్ట్, వాతావరణ మార్పుల వల్ల వచ్చేటటువంటి డిసీజెస్ ఏమైనా ఉంటే వాటిని తట్టుకొని ఉండే విధంగా మన లైఫ్ స్టైల్లో ఎలా చేంజెస్ చేసుకోవాలి, ఇది మనకి గ్లోబల్ గోల్ అండ్ అడాప్టేషన్. ఇది 4వ అవుట్కమ్. నెక్స్ట్ 5వ అవుట్కమ్ గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ ఫర్ 2028 COP28. COP28లో గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ అని తీసుకున్నారు. కూలింగ్ ప్లెడ్జ్ అంటే ఏంది? మనకి కూలెంట్స్ ఉంటాయి, ఏసీలు కానీ రిఫ్రిజిరేటర్లు కానీ, వాటి నుంచి కూడా మనకు కొన్ని ఎమిషన్స్ అనేది రిలీజ్ అవుతాయి కదా, వాటిని తగ్గించడానికి తీసుకొచ్చింది మనకి గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్. ఇందులో మనకి 66 కంట్రీస్ సైన్ అయి ఉన్నాయి. అలానే ఇవన్నీ ఏం సైన్ చేసాయి? ఈ యొక్క కూలింగ్ రిలేటెడ్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయాలనుకుంటున్నాయి. ఎంత రెడ్యూస్ చేయాలనుకుంటున్నాయి? 2022 లెవెల్తో కంపేర్ చేస్తే 2050 కల్లా, 2022 లెవెల్తో కంపేర్ చేస్తే 2050 కల్లా ఎంత పర్సంటేజ్ రెడ్యూషన్ చేయాలి? 68% అనేది రిడక్షన్ చేయాలని చెప్పేసి గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ అనేది తీసుకొచ్చారు. 6th వన్ డిక్లరేషన్ టు ట్రిపుల్ న్యూక్లియర్ ఎనర్జీ. మన COP28 ఏమంటున్నారంటే న్యూక్లియర్ ఎనర్జీని ట్రిపుల్ చేయాలంటున్నారు ఎప్పుడు? 2050 లోపు. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. దీన్ని సైన్ చేసింది ఎన్ని కంట్రీస్? 22 నేషనల్ గవర్నమెంట్స్ సైన్ చేసాయన్నమాట. ఇది కూడా నేను మీకు చెప్పినప్పుడు యాప్లో ఇవన్నీ కూడా ఫైల్స్ మీకు యాప్లో నేను మీకు చెప్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 7th వన్ కోల్ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్. అంటే ఏంది? ఈ యొక్క కోల్ పైన డిపెండెన్స్ తగ్గిస్తూ వేరే వాటికి ఆల్టర్నేటివ్గా వెళ్ళడానికి కోల్ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ అనేదాన్ని తీసుకొచ్చారు. దీన్ని లీడ్ చేసినటువంటి కంట్రీ ఏందని అడగొచ్చు. ఫ్రాన్స్ లీడ్ చేస్తుంది అనమాట. అలానే కోల్ నుంచి క్లీన్ ఎనర్జీ వెళ్ళాలంటే కావాల్సినటువంటి నాలెడ్జ్ కానీ లేదా కావాల్సినటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ను కానీ ఇది ఫెసిలిటేట్ చేస్తుంది అనమాట. ఇది కోల్ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్. అలానే 8th వన్ కోయలేషన్ ఫర్ హై అంబిషన్ మల్టీ లెవెల్ పార్ట్నర్షిప్ ఫర్ క్లైమేట్ యాక్షన్. దీన్ని మనం ఛాంప్ అంటారు అనమాట. కోయలేషన్ ఫర్ హై అంబిషన్ మల్టీ లెవెల్ పార్ట్నర్షిప్ ఫర్ క్లైమేట్ యాక్షన్. ఇందులో సైన్ చేసినటువంటి కంట్రీస్ ఎన్ని? 65. ఏం చేస్తాయి 65? ఇందులో ఉన్నటువంటివి అంటే కోఆపరేట్ చేస్తే దేని విషయంలో? ప్లానింగ్ అండ్ ఫినాన్సింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ క్లైమేట్ స్ట్రాటజీస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా బెటర్గా మనం ఎలా స్ట్రాటజీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది ఫుల్ ఫామ్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటివి ఈ డిస్క్రిప్షన్ కన్నా ఎక్కువ. కోయలేషన్ ఫర్ హై అంబిషన్ మల్టీ లెవెల్ పార్ట్నర్షిప్, ఇది గుర్తుపెట్టుకోండి. 9th క్లైమేట్ ఫినాన్స్. క్లైమేట్ విషయంలో మనకి వెల్తీ కంట్రీస్ ఏవైతే ధనిక దేశాలు ఉన్నాయో అవి అండర్ డెవలప్డ్ కంట్రీస్కి డబ్బులు ఇవ్వాలన్నటువంటి ఇది ఏదైతే ఉందో ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది చాలా రోజుల నుంచి ఉంది. ఇది క్లైమేట్ ఫినాన్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ప్రతిపాదిస్తుంది ఎవరు? UNCTAD, యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. వీళ్ళు ఏమంటున్నారు? వెల్దీ నేషన్స్ అనేవి డెవలప్ అవుతున్నటువంటి కంట్రీస్కి అట్లీస్ట్ 2025 కల్లా ఎంత డబ్బులు ఇవ్వాలంటున్నారు? $500 billion. $500 billion ఓన్లీ 2025. అదే మీరు ఫర్దర్గా తీసుకుంటే కనుక 2030 కల్లా ఇది మనకి ఎంత పెరగాలంటున్నారు? $1.55 trillion పెరగాలి అంటున్నారు. సరే, $500 billion ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 2025 ఏ ప్రోగ్రాంలో భాగంగా? న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్, NCQG, న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అనే ప్రోగ్రాంలో భాగంగా అనమాట. ఇది డెవలప్డ్ కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేసినాయి. కాకపోతే $500 billion 2025 కల్లా అంటే కనుక మనకి ఎవ్రీ ఇయర్ కొంత, అంటే ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక $100 billion అయినా కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఈ $500 billion $250 billion ఏమో మనకి క్లైమేట్ చేంజ్ జరగకుండా తగ్గించడానికి, $100 billion ఏమో మనకు క్లైమేట్ చేంజ్ జరుగుతున్నప్పుడు అడాప్ట్ ఎలా అవ్వాలి, మారుతున్న పరిస్థితుల తగ్గట్టు ఎలా అంటే మనం అడాప్ట్ అవ్వాలి. $150 billion వచ్చేసి మనకి లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఏవేవైతే దేశాలు క్లైమేట్ చేంజ్ వల్ల లాస్ అవుతున్నాయో ఇలా $500 billion ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది 2030 కల్లా దీన్ని ఎంత యాక్సిలరేట్ చేయాలంటున్నారు? $1.55 trillion యాక్సిలరేట్ చేయాలంటున్నారు. ఇది మనకి ఓవరాల్గా COP28 ఓవరాల్ అవుట్కమ్స్. నెక్స్ట్ మరి COP28లో ఇండియా తీసుకొచ్చినటువంటి అవుట్కమ్స్ ఏంటి అంటే ఇండియా లెడ్ ఇనిషియేటివ్ అట్ COP28 ఏమేమి ఉన్నాయి? మనకి రెండే ఉన్నాయి, చాలా పాపులర్ అవి. నెంబర్ 1 గ్లోబల్ రివర్ సిటీస్ అలియన్స్.
గ్లోబల్ రివర్ సిటీస్ అలియన్స్ అంటే ఏ సిటీలలోనైతే కనుక రివర్స్ ఉంటాయో ఆ రివర్స్ని పొల్యూషన్ బారిన పడకుండా వాటిని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి ఇండియాలో మనం ఆల్రెడీ నమామి గంగే చేస్తున్నాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతిపాదించామన్నమాట. కాబట్టి దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరని చెప్పొచ్చు, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా వీళ్ళు ప్రపోజ్ చేశారు. ఈ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ అంటే అంబ్రెల్లాలో మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇందులో మనకు ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని కవర్ అవుతున్నాయి, 275 గ్లోబల్ రివర్ సిటీస్ అక్రాస్ 11 కంట్రీస్ నుంచి ఇందులో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, ఇందులో ఏముంటాయి మనకి నాలెడ్జ్ ఎక్స్చేంజ్, రివర్స్ని ఎలా క్లీన్గా ఉంచుకోవాలి, అలానే బెస్ట్ ప్రాక్టీసెస్ ఒక కంట్రీలో ఫాలో అయింది ఇంకో కంట్రీలో ఎలా ఫాలో అవ్వచ్చు. ఇందులో మెంబర్ కంట్రీస్ వీళ్ళు అనమాట, ఇండియా, డెన్మార్క్, కంబోడియా, జపాన్, భూటాన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, ఈజిప్ట్, ఘనా. అంటే మన బార్డర్గా ఉన్నటువంటి కంట్రీ ఒకటే భూటాన్ అని మనం చెప్పొచ్చు. భూటాన్ అయితే మన బార్డర్ కంట్రీ. ఆఫ్రికా నుంచి ఏ కంట్రీస్ ఉన్నాయని చెప్పొచ్చు, ఇందులో మనకి ఘనా ఒకటి ఉంది, దాంతోపాటు ఈజిప్ట్ ఒకటి ఉంది ఆఫ్రికా నుంచి. ఓకే, ఏషియా నుంచి మనకి కంబోడియా ఉంది, ఈస్ట్ ఏషియా నుంచి మనకి జపాన్ ఉంది, మిగతా మనకి యూరోప్ నుంచి డెన్మార్క్, నెదర్లాండ్స్ ఉంది, ఆస్ట్రేలియా ఇలాగ మనకి పసిఫిక్ ఐలాండ్స్. దీని యొక్క సెక్రటేరియట్ ఎవరు, దీన్ని సెక్రటేరియట్గా వీళ్ళు మనకి ఉండేది జిఆర్సిఏ. ఓకే, ఈ గ్లోబల్ రివర్ సిటీస్ అలియన్స్ యొక్క సెక్రటరీగా ఎవరు పనిచేస్తారు, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అండర్ ద జలశక్తి అండర్ జలశక్తి మినిస్ట్రీ, దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అర్బన్ అఫైర్స్ అంటే ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అర్బన్ అఫైర్స్ ఏదైతే ఉందో అది సెక్రటేరియట్గా పనిచేస్తుంది. ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అర్బన్ అఫైర్స్ ఏ మినిస్ట్రీలో ఉంటుంది, అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ. సో అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ, జలశక్తి మినిస్ట్రీ ఇద్దరు కలిసి ఈ జిఆర్సీఏని వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండియా ప్రపోజ్ చేసినటువంటి ఇంకో ఇనిషియేటివ్ ఏంది, గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్. గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అంటే ఏంది, గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అంటే ఏ కార్పొరేట్ కంపెనీ కానీ ఏదైనా ఎంఎన్సీ కంపెనీ కానీ వాళ్ళు కొన్ని ప్లాంట్స్ పెట్టారనుకోండి, ఆ ప్లాంట్స్ పెట్టినప్పుడు వాళ్ళకి గ్రీన్ క్రెడిట్స్ అనేవి ఇస్తారన్నమాట. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రీన్ క్రెడిట్స్ ఎవరు ఇస్తారో అని అడగచ్చు మిమ్మల్ని. ఓకే, ఈ గ్రీన్ క్రెడిట్స్ ఇచ్చేది మనకి ఎవరంటే ఒక అటానమస్ బాడీ ఉంది మనకి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ వీళ్ళు ఇస్తారనమాట క్రెడిట్స్. మరి ఈ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్లో భాగంగా మెయిన్గా మనం వేటిపైన ఫోకస్ చేస్తున్నాం, మెయిన్గా మనకి వాటర్ కన్జర్వేషన్, దాంతోపాటు ఎఫారెస్టేషన్ అడవుల్ని పెంచడం, వాటర్ కన్జర్వేషన్ అంటే చెరువుల్ని కాపాడడం ఇట్లాంటివి. ఇందులో ఎవరైతే కనుక ఏ కంపెనీస్ కానీ కార్పొరేషన్స్ కానీ లేదా లోకల్ బాడీస్ కానీ ఎవరైతే ఈ విషయాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి గ్రీన్ క్రెడిట్స్ అని ఇస్తారు. వాళ్ళకి వచ్చినటువంటి గ్రీన్ క్రెడిట్స్ని వీళ్ళు మార్కెట్లో కూడా వీళ్ళు సేల్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు వేరే కంపెనీస్ కానీ ఎవరైనా సరే గ్రీన్ క్రెడిట్స్ కొనాలనుకుంటే కొనుక్కుంటారు. ఇంకా మార్కెట్ ఆ మెకానిజం అనేది ఇంకా ఫుల్గా డెవలప్ అవ్వాల్సి ఉంది ఇండియాలో. బట్ ఇది మీకు అర్థం కావాలి, దీన్ని ఎవరు దీన్ని ఎవాల్యుయేట్ చేస్తారని తెలియాలి. దాంతోపాటు దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఏంటని తెలియాలి. ఇది మీకు COP28కి సంబంధించి ఓవరాల్ అవుట్కమ్స్, ఇండియా కంట్రిబ్యూటెడ్ అవుట్కమ్స్ ఇవి తెలిస్తే మీకు COP28 గురించి మీకు కంప్లీట్గా తెలిసినట్టే, మీరు ఏ టెన్షన్ పడాల్సిన పని లేదు. COP27 మనకి షర్మిల్ షేక్ ఈజిప్ట్లో జరిగింది. COP27 థీమ్ మెయిన్గా మనకి టుగెదర్ ఫర్ ఇంప్లిమెంటేషన్ అండ్ టు రెన్యూ అండ్ ఎక్స్టెండ్ ద అగ్రిమెంట్ రీచ్డ్ ఇన్ ద హిస్టారిక్ ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ ఒప్పందంలో ఏవైతే అగ్రిమెంట్స్ చేసుకున్నామో వాటిని రెన్యూ చేసుకోవడం, అలానే టుగెదర్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఈ థీమ్తో మనం COP27ని తీసుకొచ్చాం. మనం COP27 అనగానే మీకు ఒకటే గుర్తుండాల్సింది ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. అంటే అది ఏందో నేను మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి ఫండింగ్ అనేది COP28 నుంచి స్టార్ట్ అయింది. అది కూడా ఇప్పుడు 2025 వరకు $500 బిలియన్ వస్తే అందులో కొంత డబ్బులు మనకి అరౌండ్ $150 బిలియన్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్లోకి వెళ్తుంది. అలానే COP27 ఇంకేం మాట్లాడుకున్నారు, టెక్నాలజీ డెవలప్డ్ కంట్రీస్ మనకి టెక్నాలజీస్ని డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వడం, దాంతోపాటు ఎవ్రీ 5 years ఒక 5 years ప్రోగ్రామ్ లాంచ్ చేశారనమాట. ఇదేం చేస్తుంది, క్లైమేట్ టెక్నాలజీ అనేదాన్ని డెవలపింగ్ కంట్రీస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారో డెవలప్డ్ కంట్రీస్. ఎవ్రీ 5 years ఒకసారి వాళ్ళు అసెస్మెంట్ చేస్తుంటారు టెక్నాలజీ ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది. అలానే మిటిగేషన్ వర్క్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఇది వీళ్ళు మనకి COP27 నుంచి స్టార్ట్ చేస్తారు. 2030 వరకు ఇది కంటిన్యూ అవుతుంది. మిటిగేషన్ వర్క్ ప్రోగ్రామ్ అంటే సేమ్ నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల కలిగేటటువంటి ఏవైతే కనుక నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటాయో వాటిని సాధ్యమైనంత మట్టికి తగ్గించడానికి అనమాట. దీని గురించి ఎవ్రీ ఇయర్ ఒక 2 గ్లోబల్ లెవెల్ మీటింగ్స్ కూడా జరుగుతాయి. అంటే మేము క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ని ఎలా తగ్గించగలుగుతున్నామని చెప్పేసి. నెక్స్ట్ ఇందులో ప్రోగ్రాంలో భాగంగా ఫస్ట్ మనకి ఈ యొక్క కోల్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించి ఫైనల్గా మనకి ఫాజిల్ ఫ్యూయల్ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్సిడీస్ మొత్తం తీసేయాలని చెప్పేసి, కోల్కి ఇచ్చేటటువంటి లేదా ఫాజిల్ ఫ్యూయల్స్కి ఇచ్చే సబ్సిడీని మొత్తం తీసేయాలి, అలానే కోల్ని తగ్గించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకుని మీరు అడుగుతుంటారు అప్పుడప్పుడు ఫేజ్ డౌనా ఫేజ్ అవుట్ అని అడుగుతుంటారు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. నెక్స్ట్ షర్మిల్ షేక్ అడాప్టేషన్ ఎజెండా. ఇందులో మొత్తం ఒక 30 అవుట్కమ్స్
తోని మనకి ఒక ఎజెండా తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ మన ప్రపంచవ్యాప్తంగా 4 బిలియన్ పీపుల్ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల బాధపడుతున్నారు, వాళ్ళను ఉద్దేశిస్తూ ఈ ఎజెండా తీసుకొచ్చారనమాట. అలానే ఈ ఫుల్ ఫామ్స్ చాలా ఇంపార్టెంట్. AWARE, యాక్షన్ ఆన్ వాటర్ అడాప్టేషన్ అండ్ రెసిలియన్స్ ఇనిషియేటివ్. అంటే మనకి క్లైమేట్ చేంజ్ వల్ల వాటర్ స్కెరిసిటీ కలగకుండా, ఒకవేళ వాటర్ స్కెరిసిటీ కలిగితే దాన్ని ఎలా తట్టుకోవాలి, ఇట్లాంటి ఇనిషియేటివ్స్. అలానే ACMI, ఆఫ్రికన్ కార్బన్ మార్కెట్ ఇనిషియేటివ్. అంటే ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు గ్రీన్ క్రెడిట్ని సంపాదించుకున్నారు అనుకోండి. ఎలా సంపాదించుకుంటారు? గ్రీన్ క్రెడిట్స్ని అడవులు పెంచడం ద్వారా. ఆ గ్రీన్ క్రెడిట్స్ని వాళ్ళు అమ్ముకొని ఇంటర్నేషనల్ మార్కెట్లో వాళ్ళు వెల్దీ కావచ్చు. అలానే ఇలా గ్రీన్ క్రెడిట్స్ని వాళ్ళు ఎర్న్ చేసుకునే క్రమంలో అడవులు పెంచినప్పుడు లేదా ఇట్లాంటి రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేసినప్పుడు అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇది ఒకటి ACMI, ఆఫ్రికన్ కార్బన్ మార్కెట్ ఇనిషియేటివ్. ఈ ఫుల్ ఫామ్స్ మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే బెటర్. గ్లోబల్ రెన్యూబుల్ అలయన్స్ అంటే మనకి యొక్క రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ అన్నీ ఉంటాయి కదా మనకి, సోలార్, విండ్, ఇట్లాంటివన్నీ అన్ని టెక్నాలజీస్ని కూడా ఒక గ్రూప్గా తీసుకొని వాటిని ఫర్దర్గా డెవలప్ చేసి ఆ టెక్నాలజీస్ అవైలబుల్ లేని కంట్రీస్కి ఇవ్వడం అనమాట. సో దట్ మనం ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి మనకి రెన్యూబుల్ ఎనర్జీకి చాలా ఫాస్ట్గా ట్రాన్సిషన్ అవ్వడం. ఇది గ్లోబల్ రెన్యూబుల్స్ అలయన్స్. సరే, COP28-27 రెండు చెప్పాను కదా. మరి COP26లో, దాంతోపాటు COP21లో, మెయిన్గా COP21లో ప్రతి దేశం కూడా కొన్ని కమిట్మెంట్స్ తీసుకుందనమాట. ఏమని? మేము పర్టికులర్ ఇయర్ లోపు అంటే 2030 లోపు ఇవి చేస్తామని చెప్పేసి. అలా ప్రతి కంట్రీ వాళ్ళు ఏ టార్గెట్స్ని అచీవ్ చేస్తామో తీసుకున్నవే మనకి ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, INDC. ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్, INDC. మరి మన ఇండియా యొక్క పరిస్థితి ఏందో చూద్దాం. ఫస్ట్ వన్, ఎమిషన్ ఇంటెన్సిటీ. ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే ఏంది? మనకి టోటల్ ఎమిషన్స్ మనకి ప్రతి జీడిపి యూనిట్కి, అంటే జీడిపి 5-6 అంటుంటాం కదా, ప్రతి జీడిపికి ఎంత ఎమిషన్స్, మన కార్బన్ ఎమిషన్స్ రిలీజ్ చేస్తున్నాము. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఇండియా ఏమంటున్నారు? ఈ యొక్క ఎమిషన్ ఇంటెన్సిటీ అనేది ఎంత తగ్గిస్తామంటున్నారు? మనకి 45%. అంటే 2005లో మన జీడిపి తగ్గట్టు ఎంత ఎమిషన్స్ చేస్తున్నాము 2005 లెవెల్తో కంపేర్ చేస్తే 2030 కల్లా ఎంత ఇంటెన్సిటీ తగ్గిస్తామంటున్నారు? 45% తగ్గిస్తామంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు 100 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు మనము 65కి తగ్గించుకుంటాం. ఇది కార్బన్ ఇంటెన్సిటీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనకు ఒక సెక్టార్కి స్పెసిఫిక్ అని కాదు, ఓవరాల్ జీడిపి మొత్తం. రేపు ఎగ్జామ్లో కూడా క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఇది ప్రైమరీ సెక్టార్కా, సెకండరీ సెక్టార్కా అట్లా ఏం లేదు, మొత్తం సెక్టార్ అంతా. నెక్స్ట్, స్టేటస్. ఇండియా మనకు ఆల్రెడీ మనం ఏవైతే టార్గెట్ అనుకున్నామో 45% తగ్గించాలనుకున్నామో ఆ టార్గెట్లో ఆల్మోస్ట్ మనం ఒక 21% మనం అచీవ్ చేసినాం. ఇంకా మిగతాది అచీవ్ చేయాల్సి ఉంది. నెక్స్ట్, నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ బేస్డ్ ఎనర్జీ. అంటే ఆల్మోస్ట్ మనకు మొత్తం వచ్చేటటువంటి ఎనర్జీలో 2030 కల్లా మనకు మొత్తం వచ్చేటటువంటి ఎనర్జీలో 50% ఎనర్జీ మనం దేని ద్వారా ప్రొడక్షన్ చేయాలనుకుంటున్నాం? నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ద్వారా మనం ప్రొడక్షన్ చేయాలనుకుంటున్నాం. నెక్స్ట్, పవర్. 2030 కల్లా మనకి 500 గిగావాట్ పవర్ దేని నుంచి? నాన్ ఫాజిల్ ఫ్యూయల్ పవర్. ఇదేమో పర్సంటేజ్, ఇదేమో పవర్. 500 గిగావాట్స్, ఇదేమో మొత్తం ప్రొడక్షన్ అయినటువంటి ఎనర్జీలో 50% ఎనర్జీ. నెక్స్ట్, మనకి ఒక ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎమిషన్స్ లైక్ మనకి ఓవరాల్గా కార్బన్ ఎమిషన్స్ని ఒక 1 బిలియన్ టన్స్కి తగ్గిద్దాం అనుకున్నారు. మొత్తం కార్బన్ ఎమిషన్స్ ఎప్పటివరకు? 2030 వరకు 1 బిలియన్ టన్స్ని తగ్గించాలనుకున్నారు కార్బన్ ఎమిషన్స్ని. ఫైనల్గా మనకి నెట్ జీరో ఎమిషన్స్ ఎప్పటి వరకు అచీవ్ చేద్దాం అనుకున్నాం? 2070. ఇది మనకి ఓవరాల్గా మన ఇండియా యొక్క ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్. ఓకే, నిన్నటి వీడియోలో క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఇన్సాట్ 3DS. ఇట్ ఇస్ ఎ మెట్రలాజికల్ శాటిలైట్, రైట్? It can be used to monitor land and ocean surface for weather forecasting. ఇది కూడా రైటే. ద లాంచ్ వెహికల్ యూజ్ టు లాంచ్ PSLV అన్నది, PSLV కాదు GSLV. ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ రైటే మనకి. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. మంగళయాన్ గురించి మనకి 1 and 3 స్టేట్మెంట్స్ రైట్. ఇందులో మనకి US తర్వాత సెకండ్ కాదు, ఇండియానే ఫస్ట్ మంగళయాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, ఈరోజు క్వశ్చన్ నేను ఇంక్లూడ్ చేయడం మర్చిపోయినట్టున్నా, బట్ ఎనీహౌ చాలా క్వశ్చన్లు అడిగాను కాబట్టి వీడియోలో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది మనకి ఈ యొక్క ఏకలవ్య ఎక్స్ప్రెస్లో డే 4 వచ్చేసేసి మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్స్. సరే, మరి వీడియో విన్నారు కాబట్టి మరి మిగతా కాప్ సబ్మిట్స్ కూడా మీరు రిక్వెస్ట్ చేస్తే కనుక డెఫినెట్లీ, ఎందుకంటే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నేను చేయడంలోనే ఒక మీనింగ్ ఉంది, అదర్వైజ్ చేయడం వేస్ట్ ఆఫ్ టైం కాబట్టి. సో ఈ వీడియో విన్న తర్వాత మీకు మిగతా కాప్ సమావేశాల గురించి వీడియో కావాలంటే డెఫినెట్లీ నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.